హాయ్ మామ, అందరు ఎలా ఉన్నారు? అందరూ అలాంటి హాయ్ మామ, అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు అయితే మనం సండే సందర్భంగా చిల్లుగా అలాగే సరదాగా ట్రిప్ వేద్దామని ప్లాన్ వేసాం. ట్రిప్ అయితే ఓరవరిగా సాగుతుంది. అలాగే మన వాళ్ళు కూడా అందరూ వచ్చారు, అదిగో అందరు రెడీగా ఉన్నారు. ఇప్పుడైతే స్టార్ట్ అవ్వాలి. క్లైమేట్ కూడా కూల్గా ఉంది, ఎండ లేదు, చిన్న చిన్న చినుకులు. అన్న వాళ్ళందరూ ఫుల్ హుషారుగా ఉన్నారు. రెడ్డి అన్న, మన కళ్యాణ్ అన్న, రమేష్ అన్న పక్కన ఫుల్గా కూర్చుంటే ఇలాగా వ్యూ కూడా చాలా బాగుంది. క్లైమేట్ అయితే చాలా బాగుంది. మరి అడివారంలో మన అన్నని కలిసాం. అన్న నాకు లుక్ ఇచ్చుకో, ఎందుకన్నా అలాగా? ఇదిగో అడవివరంలో అన్న తెలుసు కదా, లాస్ట్ వీడియోలో చూస్తారు మీరు, భైరవస్వామి టెంపుల్కి వెళ్ళినప్పుడు. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ పక్కన కుక్కల టెంపుల్ ఉంది. అంటే కుక్కలు చేయదన్నది, కుక్కలు బాగుంది, కుక్కలు చేయడం ఉందంటే సరదాగా చూద్దామని వెళ్తున్నాం. ఇవి మాత్రం మామూలుగా లేదు. ఇంకా చాలా దూరం వెళ్ళాలి. ఎక్కడ వెళ్తున్నాం మనకు కూడా తెలియదు. ఇది సస్పెన్స్, ఒక సస్పెన్స్. ఏమో కుక్కలు కరుస్తాయేమో అన్న, తరుముతాయి. కుక్కలు ఉంటారు లోపల. అవునా? ఇది చిన్నపిల్లలు చేయలే. చిన్నపిల్లలు చేయాల. మేము ఇంకా చాలా దూరం వెళ్ళాలి. వెనకాల చూడండి, ఇవి మాత్రం మామూలు లేదు. ఇక్కడ నుంచి 30 కిలోమీటర్లు అంట. మనకేం తెలియదు, ఎక్కడ తీసుకెళ్తే అక్కడ వెళ్ళడం. మనకు తెలిసిందే వైజాగ్లో ఆర్టీసీ కాంప్లెక్స్, అలా ముందుకు వస్తే ఆర్కి బీచ్, అంతకు మించి మనకేం తెలియదు. అన్న కూల్గా స్టైల్గా ఉన్నాడు కదా మనవాడు, వాళ్ళు లేడు మరి అన్న. స్టైల్గా ఉంది కదా, స్టైల్గా ఉంది కదా, మీకు కూడా నచ్చిందా? అంతే అలాగా. ఈ రోజు అయితే మనం మన దోస్తు వాళ్ళు అలా గుడికి వెళ్దామని బయలుదేరాము. ప్లానింగ్ అయితే సక్సెస్ అయింది. ప్లానింగ్ కూడా ఒక 2 వీక్స్ ముందుగానే ప్లాన్ చేసాం. ఈ రోజు వెళ్ళబోయే లొకేషన్ అయితే శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం, అలాగే కురపల్లి డ్యామ్. మనం ఇప్పుడు మొదట వెళ్ళబోయేది అయితే శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయానికి. అక్కడ నుండి కురపల్లి డ్యామ్కి వెళ్ళాలి. అంటే వైజాగ్ సిటీ నుండి 30-35 కిలోమీటర్లు అయితే ఉంటుంది. అది కాక ఇంకో 2-3 ప్లేసులు కవర్ చేయాలి, కాబట్టి కొద్దిగా ఎర్లీగా బయలుదేరాల్సి వచ్చింది. మనకు వెళ్ళే దారిలో అయితే శ్రీ సూర్యనారాయణ స్వామి వారి టెంపుల్ కనిపించడంతో మన వాళ్ళందరూ ముందుకు వెళ్ళిన వారు మళ్ళీ యూటర్న్ చేసి వచ్చారు. టెంపుల్ అయితే ఆదివారం తప్ప మిగతా ఏ రోజు కూడా తెరవారు. గంధర్వముఖ్యైర్ముహురధిపతిభిర్యాతు ధారైర్యతాత్మా సార్ధం సాగిరే కాలధౌతాని ధౌతాని. సూర్యనారాయణ స్వామి వైజాగ్ పైన అయిపోయింది. వర్షంలో తిరగలరా? ట్రిప్పులు వేయాలంటే ఇలాంటి వర్షం అప్పుడే స్పెట్స్ చేసుకుంటారా? ఒకసారి వీడియోలు కనిపించాలి కదా మనం. అందగాడా స్పెట్స్ చేసుకుంటాం. మరి మీ అందరికి కనిపించాలి కదా. మరి ఎలా కదిరిందా చూడండి. రావాలి. బ్రో కూడా వచ్చేసిన, అందరూ కలిసాము. ఇప్పుడు మరి విజయనగరం బస్సు వస్తుంది, ఆ బస్సుకి వెళ్ళాం అనుకో. మరి మీకోసం ఒక మంచి సాంగ్ కూడా అతుకుపోతున్నాం. అందరూ బాగుండాలి, అందులో మామిడి చెట్లు ఉన్నాయి కానీ మామిడి పళ్ళు చెట్లరా? మాయ చెట్ల, మామిడి చెట్ల. వెనకాల బండిలో ఉండిపోయింది. మేమైతే ముందు వచ్చేస్తున్నాం కాబట్టి సెల్ఫీ స్టిక్ లేదు కావున మనమే సెల్ఫీ తీసుకుంటున్నాం. అన్న కూడా మంచి లుక్లో కలదలు పెట్టిండడం మరి తెలుసు కదా, ఆ రేంజ్లో ఉంటుంది. ఇంకా చాలా దూరం వెళ్ళాలి, 30 కిలోమీటర్లు వెళ్ళాలంటే. మన దగ్గర ఛార్జింగ్ కూడా తక్కువ ఉంది కాబట్టి కొంత మొత్తం లొకేషన్ అయితే కవర్ చేస్తాం. ఎందుకంటే గాలి కూడా ఎక్కువ వస్తుంది. మైక్ కూడా పని చేస్తా లేదు, మైక్ పెట్టాను కానీ బ్లూటూత్ కనెక్ట్ చేస్తున్నాను. చాలా దూరం వెళ్ళాలి. ఛార్జింగ్ పవర్ బ్యాంక్ తీసుకొచ్చాం కానీ మరి పవర్ బ్యాంక్ కూడా సపోర్ట్ చేస్తుంది లేదు తెలియదు. ఈవినింగ్ నైట్ 10 టైం అవుతుంది. స్పీడ్ బ్రేకర్లు వచ్చింది, మనోడు స్పీడ్ ఎక్కించేసిండు. ఇంకా ఛార్జింగ్ కూడా తక్కువ ఉంది కాబట్టి కొంత లొకేషన్. అమ్మాయే సన్నగా నవ్వే నవ్వగా అన్న చిన్నపిల్లలు అన్ని అనేస్తే ఇంకేం తీసుకుంటాం మనం. అందరు అన్యాలు అనేస్తుంటే బాగా అనేవాళ్ళు, వాళ్ళు మాకు పెళ్లి చేసుకునే వాళ్ళు. మీరైనా చూడండి రా బాబు. బాబాయ్ ఇల్ప సంఖ్యలు వాళ్ళు మేము. సరేలే అయ్యాని ఎందుకు, మనం జుత్తుగా తిరగాలి, హాట్ వెదర్లో పూర్గా తిరుగుతూ ఉండాలి. ఇలాంటిదాన్ని పట్టించుకోండి అమ్మాయిల గురించి, ఓకేనా?
లైఫ్లో ఒక చిల్లుగా మూమెంట్ చేయండి. ఏం మాట్లాడుతున్నా నాకు తెలియట్లేదు. ఇదే మన గ్యాంగ్. ఒక 9 మంది వచ్చామన్నమాట. మొత్తం 15 మంది ప్లాన్ వేసాం, కానీ కొంత సమస్యలు తెలిసి ట్రిప్ పట్టిని ఏదో సమస్యలు ఉంటాయి, అలాంటివి జరుగుతుంటాయి. అలాంటివి ఏం పట్టించుకోకండి, ఓకేనా? చిల్లగా వెళ్ళాలి. తగ్గడమే. మరి టిఫిన్ కూడా తినలేదు, వెళ్ళాక టిఫిన్ కూడా తినాలి. మనం ఆకలిస్తుంది. అక్కడే ఉంటాడు అన్న తమ్ముడు చెల్లి అలా పేరు. ఇలా బయటకు వచ్చినప్పుడు కొంచెం కష్టం ఉంటుంది కదా. ఇంకా ఆకలిస్తుందండి. టిఫిన్ షాప్ కాక మన వాళ్ళందరూ ఫుల్గా ఇప్పుడు టిఫిన్ తినాలి. ఇడ్లీలు, పూరీలు, దోశలు అన్నీ తినాలి. టిఫిన్ షాప్కి వచ్చాం. ఆకలిస్తుంది కదా. మరి ప్రస్తుతానికి ఇప్పుడు ఫస్ట్ టిఫిన్ చేశాక మళ్ళీ ప్రయాణం కొనసాగిద్దాం. చాలా చక్కగా సాగింది ప్రయాణం. కొంత దూరం వచ్చాం చిన్న బడ్డీ షాప్లో. అయితే మనం టిఫిన్ తింటున్నాం. బ్లూటూత్ పెట్టుకోండి. అట్లయితే మన వాళ్ళందరూ టిఫిన్ తింటున్నారు. అందరు ఇడ్లీ, పూరీలు, దోశలు అంతా అయిపోయింది. ప్రస్తుతానికి ఇడ్లీ అన్న టేస్ట్ ఎలా ఉందన్నా? మంచిగా బాగుందన్నా. బాగుందండి. మరి ఇడ్లీలు కూడా అయిపోయి కాల్ చేస్తున్నా అందరికి. నా చీతన్ అన్న కూడా, పులి అన్న హైలిగా ఇడ్లీ తీసుకున్నాం. మనం కూడా టిఫిన్ తినేదాం. దోశలు కూడా వేసుకుంటున్నారు. ఇంకో ప్లేట్ ఇంకా 2 అన్న. టిఫిన్ అయితే చాలా బాగుంది. చిన్న పడ్డి కొట్టైనా సరే చాలా బాగుంది. టిఫిన్ అయితే మన వాళ్ళందరికీ నచ్చింది. ఒకసారి విజిట్ చేయండి. బాపులపాలెం లెఫ్ట్ సైడ్ లో ఉండే టిఫిన్ షాప్, చిన్న బడ్డీదే. 3 ఇడ్లీ 10 రూపాయలు అంట, పూరి 10 చాలా బాగుంది. 3 ఇడ్లీ 10 రూపాయలు. అందరు వెనకాల ఉన్నారు చూస్తున్నారు కదా. మనకి సామ్సంగ్ గ్యాలక్సీ కాదు జూమ్ చేయలేము, చిన్న ఐఫోన్. ఓకేనా? లొకేషన్ లో అయితే చాలా బాగుంది, చూపిస్తాను చూడండి. పల్లెటూరు అంటే మామూలు ఉండదు. పల్లెటూరు తెచ్చి ప్రశాంతమైన అదే కొండ కనిపిస్తుంది, చూపిస్తాను. ఇప్పుడు వరకు చూసిందంతా మా ప్రయాణం మాత్రం. మేము ఎక్కడికి వెళ్తున్నాం, ఇంత ఎర్లీగా ఎందుకు బయలుదేరాము అన్నది చెప్పాను. అసలైనది ఇప్పుడే ప్రారంభమైంది. 600 సంవత్సరాల చరిత్ర కలిగి ఉన్న పురాతనమైన ఒక దేవాలయం. ప్రకృతి అందాలు, మంచి మంచి వ్యూ పాయింట్స్, రాళ్లతో నిర్మించబడి ఉన్న దేవాలయం, 1300 మెట్లు కలిగి ఉన్న దేవాలయం. ఇవన్నీ అయితే పార్ట్ 2 కింద అప్లోడ్ చేస్తున్నాను. ఎందుకంటే వీడియో బాగా లెంత్ ఎక్కువ వచ్చేస్తుంది. అందుకు పార్ట్ 2 కింద అప్లోడ్ చేయాల్సి వస్తుంది. తప్పకుండా చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది.